ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ 6.5 కేజీస్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇన్వర్టర్ మోడల్. వీళ్ళ వాటర్లో స్కేలింగ్ ఎక్కువ ఉంది. టీడీఎస్ మీటర్తో చెక్ చేస్తే 1200 స్కేలింగ్ ఉందన్నమాట పీపీఎం. సో అదేవిధంగా వీళ్ళు ఫిల్టర్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. డిస్కేలింగ్ పౌడర్లు కూడా ఏం యూజ్ చేయకపోవడం వల్ల సో మొత్తం జామ్ అయిపోయి బేరింగ్స్ ఖరాబ్ అయినాయి. స్పైడర్ మొత్తం ఇరిగిపోయింది అనమాట. హీటర్ చుట్టూ కూడా బాగా జామ్ అయిపోయింది. స్మెల్ వస్తుందని చెప్పి కస్టమర్ చెప్పారు. అదేవిధంగా బాగా సౌండ్ వస్తుందని చెప్తే మనం వెళ్ళి చూస్తే స్పైడర్ అయితే విరిగిపోయింది. సేమ్ కొత్త స్పైడర్ తీసుకొచ్చాం మనం. ఎట్లాగో స్పైడర్ మారుస్తున్నాం కాబట్టి డ్రమ్ మొత్తాన్ని కెమికల్ వాష్తో క్లీన్ చేసేసాము. సో ఇలా రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల, డిస్కేల్ పౌడర్ వాడకపోవడం కాబట్టి బట్టల్లో మురికి ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. కామన్గా సామ్సంగ్లో మనం స్పైడర్ని మార్చేసి బేరింగ్స్ కూడా మార్చేసి యాజ్ ఇట్ ఈస్గా సెట్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తాను, మీ అందరికీ తెలుసు కదా. ట్రైనింగ్ కావాలన్నట్లయితే పైన చిన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.